అని అక్కడ అనేది ఉందన్న. స్టార్ట్ చేసేదా? ఓకే. అందరికీ నమస్కారం అండి. ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వారికి అబద్ధం, మోసం ఇవి రెండు కూడా రెండు కళ్ళు. ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ అబద్ధం ఉంటుంది, చేసే ప్రతి పనిలోనూ మోసం ఉంటుంది. అందుకే ఆయనకి అబద్ధం, మోసం రెండు కళ్ళు. అబద్ధాలు లేని అభివృద్ధి లేదు, గ్రాఫిక్స్ లేని సభ లేదు, పరదా లేని పర్యటన లేదు. ఎందుకంటే పులివెందుల్లో కూడా సొంత నియోజకవర్గంలో చూసినాం ఏం జరిగిందనేది. బూతు లేని మాట లేదు, అప్పు లేని మంగళవారం లేదు. ఈ పాలన ఎప్పుడు పోతుందరా అని ఎదురు చూడని వాటర్ లేడు ఈ రాష్ట్రంలో. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా వాలంటీర్లతోని వారి యొక్క స్థానిక నాయకులతోటి ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలంటే అని చెప్పేసి ఈ బుక్కులు పంచుతున్నాడు. ఈ బుక్కులో ఒక్కొక్క దాని మీద తాటికయ్యేంత అక్షరాలు రాసి ఏదో సంక్షేమం ఈ నుంచే పుట్టింది, పరిపాలన ఈ నుంచే పుట్టింది, అసలు సంక్షేమం పరిపాలన అంటే ఈయన వల్లనే అవుతుంది అని చాలా పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద రాతలో రాసినటువంటి దాంట్లో మాట తప్పం మడమ తెప్పం, నేను విన్నాను, నేను ఉన్నాను, అభివృద్ధి ఎంత ముఖ్యమో సంక్షేమం అంతే ముఖ్యమని మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత దాంట్లోని కొన్ని విషయాలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు ఉన్నాయో, రాసిన విషయాలు ఉన్నాయో, అందులో నుంచే కొన్ని విషయాలు తీసుకుంటే కనుక మొట్టమొదటిసారిగా పరిశ్రమలకు సంబంధించి ఒక మాట తీసుకుంటే ఇందులో ఏం రాశాడంటే ఈ బుక్లో 6వ పేజీలో 2వ పాయింట్ ఏం రాశాడంటే 67,000 కోట్ల పెట్టుబడులు, 127 పెద్ద పరిశ్రమలు, 85,000 ఉద్యోగాలు. ఇది నేను చెప్పింది కాదు, లేకపోతే తెలుగుదేశం చెప్పింది కాదు. అక్షరాల జగన్మోహన్ రెడ్డి గారు వారి పరిపాలనకు సంబంధించి వారు వేసుకున్నటువంటి బుక్లోని పెద్ద మ్యాటర్ ఇది 6వ పేజీలో. దీనిలో వేసిన దానికి ఏదైతే ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి, వచ్చినటువంటి పరిశ్రమలు, కల్పించినటువంటి ఉద్యోగాల మీద ఇటీవల బయటకు వచ్చినటువంటి ఆర్టీఐ రిపోర్టు, ఏదైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మరి సామాన్యులు ఎవరైనా అడిగితే ప్రభుత్వం ఇచ్చేటువంటి రిపోర్ట్, అది ప్రభుత్వం ఇచ్చేది. ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది, అది మనం ఇచ్చేది కాదు. దాంట్లో ఉన్నటువంటి నిజం ఏంటంటే ఈ రాష్ట్రానికి 2019 నుంచి 2024 వరకు ఇప్పటి వరకు వచ్చినటువంటి మొత్తం పెద్ద పరిశ్రమలు ఎన్ని అయ్యా అంటే గొర్రె తోక ఎంత అంటే బెత్తుడు అన్నట్టు కేవలం 18 పరిశ్రమలు. కల్పించిన ఉద్యోగుల సంఖ్య ఎంత అంటే 9,000 అంటే 9,000 ఉద్యోగాలు. మరి ఆర్టీఐ రిపోర్టు ప్రభుత్వం అధికారికంగా ఇచ్చేటువంటి రిపోర్ట్ కదా. ఆ రిపోర్ట్లో మరి 18 కంపెనీలు 9,000 ఉద్యోగాలు అంటే జగన్మోహన్ రెడ్డి ఇదేంటి మోసం, అబద్ధం కాదా? నేను సూటుగా అడుగుతా ఉన్నాం, దీనికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం. నువ్వైనా సరే, సకల శాఖ మంత్రి సజ్జల బిజ్జలైనా సరే, నీ కోడిగుడ్డు మంత్రి అయినా సరే, ఎవరైనా సరే ఆమె రెడీ. చర్చికి ఎక్కడైనా సరే దీని మీద సిద్ధమా చర్చికి అని అడుగుతా ఉన్నాం. సిద్ధం అని ఎక్కడ చూసినా సభలు పెడతా ఉన్నాం, ఫ్లెక్సీలు కడతా ఉన్నాం, 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, దీని మీద నువ్వు సిద్ధమా? మేము సిద్ధంగా ఉన్నాం చర్చికని. ఇక రెండోది, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద అక్షరాలతోని రాసినటువంటిది ఇంకోటి ఏంటంటే ఇది 3వ పేజీలో ఉంది. ఆరోగ్యశ్రీకి 27 లక్షల మంది పేషెంట్లకు 8,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. ఆరోగ్యశ్రీ అంటే జగన్ అంటే ఆరోగ్యశ్రీ అని రాసికాడు. 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ అన్నారు. ఈ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద ఏలూరు జిల్లాలో ప్రారంభించారు. ఆ జిల్లా దగ్గర మొదలుకొని నువ్వు చేసినటువంటి 26 జిల్లాల్లో ఎక్కడైనా ఒక్క పేషెంట్కి 1000 దాటినాడికి ఆరోగ్యశ్రీ ఇచ్చినటువంటి దాఖలాలు ఉంటే చూపించాలని మేము అడుగుతా ఉన్నాం. అదే ఆరోగ్యశ్రీకి సంబంధించి ఈరోజు ఇచ్చినటువంటి మెసేజ్ ఏదైతే నెట్వర్కింగ్ హాస్పిటల్స్ ఇచ్చినటువంటి అల్టిమేటం ఏంటంటే మార్చి 18 లోపల మాకు ఇవ్వాల్సినటువంటి 850 కోట్ల రూపాయలు కనుక చెల్లించకపోతే మేము ఆరోగ్యశ్రీని ఆపేస్తాము, నిలుపుదల చేస్తాము అని నీకు అల్టిమేటం జారీ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఇది కొత్త కాదు. ఈ 5 ఏళ్లలో సంవత్సరానికి 2 సార్లు చొప్పున దాదాపు 10 సార్లు
వాళ్ళు అల్టిమేటం జారీ చేశారు, ఎక్కడ రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. నువ్వు ఆరోగ్యశ్రీ గురించి ఇంత నిస్సిగ్గుగా 10 అబద్ధాలు ఈ రకంగా ఎట్లా రాయగలుగుతావు అంటే, ఇందాక చెప్పినట్టుగానే మోసం అబద్ధం నీకు 2 కళ్ళు కాబట్టి. ఇక దాంతో పాటు రైతు భరోసా కింద దాదాపు 13,500 చొప్పున 52 లక్షల మందికి 31,000 కోట్లు, ఈ సంఖ్య సరిగ్గా అయిందో, 31,000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చామని చెప్పేసి అని అంటా ఉన్నారు. దీనికి సంబంధించి ఒక ఎవిడెన్స్ ఇది అబద్ధం అని చెప్పడానికి ఒక ఎవిడెన్సు. ఏదైతే పులపాకుల ప్రభాకర్ రావు గారని జంగారెడ్డిగూడ మండలం, ఏలూరు జిల్లా, చింతలపూడి నియోజకవర్గం సచివాలయం 1, మరి ఈ యొక్క పులపాకుల ప్రభాకర్ రావు అనేటువంటి ఒక దళిత మాదిగ జాతికి చెందినటువంటి ఒక కూలీ ఈయనకి నిన్న మీ వాలంటీర్ ఇచ్చే పాంప్లెట్ ఇచ్చాడు, ఇదిగో మీకు ఇంత ఇచ్చాము, మీకు ఇంత లబ్ధి చేకూరింది అని చెప్పేసాను అనేది. ఆ ప్రభాకర్ రావు గారిని మేము అడిగాం, అయ్యా మీకు పొలం లేదు కదా, రైతు భరోసా వచ్చిందా అని. నాకు రైతు భరోసా ఎక్కడొచ్చిందండి, అసలు ఆ పొలమే లేకుండా ఎక్కడొచ్చింది, నా అకౌంట్లన్నీ ఇస్తా, నా ఏటీఎంలన్నీ ఇస్తా, నా పాస్బుక్లన్నీ ఇస్తా, చెక్ చేసుకోండి అయ్యా, ₹1 అన్న పడిందేమో అని చెప్పేసి అన్నాడు. దీని మీద మీరు చర్చకు సిద్ధమా? మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, మీరు వేసినటువంటి లెక్కల్లో బొక్కలేమీ లేవంటే దీని మీద మీరు సిద్ధమా? నేను అడుగుతా ఉన్నాను, చర్చకి సిద్ధమైతే రమ్మని. ఎందుకు ప్రజలు ఈ రకంగా మోసం చేస్తూ ఉన్నారు? మీరు సభలు ఎడితేనేమో రాజమౌళి గ్రాఫిక్స్ లాగా గ్రీన్ మ్యాట్లు వేసి ఊరికే జనాలు లేకపోయినా జలాలు ఉన్నట్టు గ్రాఫిక్స్లు పెడతారు, అంకిల్లోని బొక్కలు పెడతారు. చిదిగో ఎవిడెన్సు, మీరు ఇచ్చినటువంటి పత్రమే, మీరు పంపించినటువంటి పత్రమే, నాకు రాలేదు అని చెప్తా ఉన్నారు. ఇదిగో మీకు విత్ వివరాలన్నీ కూడా ఇచ్చాను దీంట్లోని, కావాలితే చెక్ చేసుకోండి, రండి, చర్చకి సిద్ధంగా ఉన్నాం. దీంతో పాటు ఏదైతే 30 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్ళు కట్టామన్నారు. ఈ రాష్ట్రంలో పట్టుమని 1,00,000 ఇళ్ళు కట్టినట్టు ఎక్కడన్నా చూపిస్తే మీరు ఏం చెప్తే దానికి సిద్ధంగా మేము ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా? ఎక్కడ 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి మరి బ్యాంకుల్లో పెట్టుకుంటే రుణాలు కూడా ఇవ్వడానికి మీకు బ్యాంకులు ఇస్తాయి రుణాలు అన్నారు, 4 గీసుకోవడానికి కూడా పనికిరాని పట్టాలు ఇచ్చారు. ఆ 31 లక్షల ఇళ్ళు అన్నారు, 22 లక్షల ఇళ్ళ నిర్మాణం అన్నారు. రండి, ఈ రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా సరే పర్యటన చేద్దాం, 1,00,000 ఇళ్ళుంటే కనుక మీరు చెప్పిన దాన్ని మేము సిద్ధమని ఈ సందర్భంగా సవాలు విసురుతా ఉన్నాం. దాంతో పాటు ఏదైతే అమ్మఒడి కింద 44 లక్షల మందికి 26,000 కోట్ల లబ్ధి చేకూర్చామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. ఇందులో ఎంత పెద్ద బొక్క ఉందో ఒకసారి చూస్తే, ఈ యొక్క అమ్మఒడికి సంబంధించి 2019-20 సంవత్సరానికి 40 లక్షల మందికి ఇచ్చారు. 2020-21 మాత్రమే 44 లక్షలు ఇచ్చారు. 2021-22లో అసలు ఇవ్వలేదు. జనవరి నుంచి ఈ జూన్కి స్కిప్ చేసి ఆ సంవత్సరం నాశనం చేశారు, ఎగ్గొట్టారు. 2022-23కి మీరు ఇచ్చింది 43 లక్షలు, 2023-24కి మీరు ఇచ్చింది 42 లక్షలు మాత్రమే. అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం చూసుకున్నా కూడా దాదాపు 2 లక్షల బొక్క ఉంది కదా ఇక్కడ. మరి ఇంత పెద్ద బొక్క పెట్టుకుని మీరు 4వ పేజీలో మీరు ఇచ్చారు, మొదటి 2వ పాయింట్లో సుమారు 44 లక్షల మందికి 26,000 కోట్లని. దీనికి ఎవరో సాక్ష్యం కాదు, నేను సాక్ష్యం. నాకు ఒకడే పిల్లోడు, వాడు ఎల్కేజీ చదువుతున్నాడు, వాడికి ₹1 ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, ఆడు ఎల్కేజీకి అసలు ఎలిజిబిలిటీ లేదు, ఫస్ట్ క్లాస్ నుంచి అమ్మఒడి ఇస్తారు. మరి మా ఇంటికాడ ఇచ్చాడు వాలంటీర్ పేపరు, ఏది దాసరి శ్యామ్ చంద్రశేష్ గారు, శ్రీనివాసపురం, సచివాలయం 1, జంగారెడ్డిగూడ, ఏలూరు జిల్లా. మీకు జగనన్న విద్యా దీవెన కింద 7,500 ఇచ్చామని చెప్పేసి అని అన్నారు. బాబా 7,500 ఎవరికి ఇచ్చారు? ఎవరి అకౌంట్లో బండి? ఎవడు దొబ్బేశాడో డబ్బు? సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. అధికారులను అడిగా సమాధానం లేదు. ముఖ్యమంత్రి అడుగుతున్న సమాధానం చెప్పు, దీనికి చెప్పాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉందని అడుగుతా ఉన్నా. దాంతో పాటు మా ఆవిడ ఎక్కడ కూడా డ్వాక్రాల్లో లేదు, కానీ ఆవిడకి వైఎస్ఆర్ 0 వడ్డీ కింద 1,574 రూపాయలు ఇచ్చారట. ఎక్కడిచ్చారో చెప్పాలి. అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా కింద 16,292 రూపాయలు ఇచ్చినట్టు ఇందులో ఉంది. మరి ఆసరా లేదు, బాసరా లేదు, అది పెద్ద టోకర్ అని ముందు నుంచి మేము చెప్తానే ఉన్నాం. ఇక్కడ మీరు లెక్కల్లోనేమో లక్షలో కోట్లు ఇస్తున్నట్టుగా, 1,000 కోట్లు మీరు సంక్షేమం చేస్తున్నట్టుగా పెద్ద పెద్ద తాటికాయ అక్షరాలతోనే బొక్కలన్నీ రాస్తా ఉన్నారు. ఇక్కడ చూస్తే ఈ లెక్కకి ఇక్కడున్న బొక్కలకి అసలు ఏమాత్రం సంబంధం లేకుండా పచ్చి అబద్ధాలు నిస్సిగ్గుగా ఆడుతూ ఉన్నారు. సమాధానం చెప్పాలి. ఒక మా ఇంట్లోనే
25,365 రూపాయలు ఇచ్చినట్టుగా ఇవ్వని ఒక్క రూపాయి కూడా ఇవ్వని దానికి ఇంత పెద్ద మోసం జరుగుతూ ఉందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతగాడే చెప్తున్నాడు 5 సంవత్సరాల పాలనా కాలంలో 2.60 లక్షల కోట్ల డీబీటీ ద్వారా 1.52 కోట్ల లబ్ధి కుటుంబాలు 2.68 కోట్ల మంది లబ్ధిదారులు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే నా కుటుంబంలోనే 26,000 రూపాయల 366 రూపాయలు మోసం జరిగితే అది ముగ్గురు ఉన్నటువంటి కుటుంబంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఇతను చెప్పినటువంటి లెక్క ప్రకారం 1.52 కోట్ల కుటుంబాల్లో ఎన్ని లక్షల కోట్లు మోసం జరిగిందనేది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దానికే నేను ఒక చిన్న లెక్క చెప్తాను. మన బడ్జెట్ 5 ఏళ్లలో 12 లక్షల కోట్లు, మనకే మొత్తం అప్పు 8 లక్షల కోట్లు దాదాపు ఇప్పుడు ఉంది. రెండు కలిపితే 20 లక్షల కోట్లు. 20 లక్షల కోట్లు ఇతను చెప్పిందంతా 2.62 కోట్లు డీబీటీ ద్వారా నేను సంక్షేమం చేశాను అన్నాడు. మరి మిగిలినటువంటి 17.5 లక్షల కోట్లు ఎవడు మింగేశాడు? నువ్వు ఎక్కడ ఒక తట్ట మట్టేసిన పరిస్థితి లేదు, ఒక రోడ్డు వేసిన పరిస్థితి లేదు, ఎక్కడా కూడా ఏదన్నా ఒక పెద్ద అద్భుతమైన కట్టడాలు కట్టేటువంటి పరిస్థితి లేదు, ఎవరి జీవితాల్లో వెలుగులు నింపిన పరిస్థితి లేదు. ఏ నిధులు చూసినా ఎస్సీల నిధులు చూసినా, ఎస్టీల నిధులు చూసినా, మహిళల నిధులు చూసినా, బీసీల నిధులు చూసినా, కాపుల నిధులు చూసినా, కార్పొరేషన్ల ద్వారా నువ్వు పెట్టినటువంటి ఏ ఒక్క దాంట్లో కూడా నిధులు ఎక్కడ కేటాయించకుండా అన్ని పక్కదారి పట్టించావు. అక్రమ మైనింగ్లు, అక్రమ ఇసుక తవ్వకాలు ఇదంతా కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్రమ వైద్యంతో నేను అడుగుతా ఉన్నా సూటిగా, ఈ 17.5 లక్షల కోట్ల రూపాయలు నీ జేబులోకి పోయినాయా? సజ్జల రామకృష్ణారెడ్డి జేబులో పోయినాయా? లేదా ఉత్తరాంధ్ర చూసుకుంటున్న సుబ్బారెడ్డి జేబులో పోయినాయా? గోదావరి జిల్లాలు చూసుకున్నటువంటి మిథున్ రెడ్డి దగ్గరికి పోయినాయా? లేకపోతే వేమిరెడ్డి ఆయన ఎవరో మొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం అక్రమ మైనింగ్లన్నీ కూడా చూసుకున్నటువంటి రామచంద్రారెడ్డి ఖాతాల్లోకి పోయినాయా? ఎవరి ఖాతాల్లోకి పోయినాయి? విజయసాయిరెడ్డి ఖాతాల్లోకి పోయినాయా చెప్పాలి. 17.5 లక్షల కోట్లు అంటే అధికారం ఇచ్చిన పాపానికి, 5 ఏళ్లు పరిపాలించమని మీకు అధికారం ఇచ్చినటువంటి పాపానికి మీరు అక్షరాల ఈ రాష్ట్ర ప్రజలు వంచి మోసం చేసి దొబ్బేసిన డబ్బు 17.5 లక్షల కోట్లు అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అందుకే ఇందాక చెప్పా, ఎప్పుడు ఈ పాలన పోతుందా అని ఎదురు చూడని ఓటర్ లేడీ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా రేపు మోప ఎన్నికలు కూడా రాబోతోంది. 1.5-2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ యొక్క రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వ కూటమికి ఓట్లేసి ల్యాండ్ సైడ్ విక్టరీతోని ఈ యొక్క కూటమిని విజయ తీరాలకు తీసుకెళ్ళడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దీనికి మేమంతా కూడా అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని, వైఎస్ఆర్ చేయూత కానీ, పెన్షన్ కానుకల్లోని కానీ ఏ దాంట్లోనైనా మీరు వేసినటువంటి బుక్లో పెద్ద బొక్క ఉందని చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చర్చికి ఎవడైనా కానీ దమ్ముంటే మీ గనక నిజంగా ఈ రాష్ట్రంలో మీరు మాట్లాడేటువంటి మాటలకి ఖచ్చితంగా మీరు మీ నాన్న అమ్మతోనే ఉండుంటే రావచ్చు చర్చికి. ఇందులో మొహమాటం ఏం లేదు. ఎందుకంటే ఇన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారా? ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారా? దీంట్లోనే 7వ పేజీలో ఇంకొకటి రాసుకొచ్చారు, రైతు భరోసా, దాంతోపాటు వ్యవసాయ వృద్ధి అని చెప్పేసి వృద్ధి రేటు మీద మాట్లాడుతూ ఉన్నారు. 27వ స్థానంలో ఉన్నదాన్ని 6వ స్థానంలో తీసుకొచ్చామని. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రం దేశంలోనే కౌలు రైతుల ఆత్మహత్యల్లో నెంబర్ 2, రైతుల ఆత్మహత్యలో నెంబర్ 3. మీరు రైతుల సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నారంటే ఎంత విడ్డూరమో ఎంత విచిత్రమో ఒకసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా 5వ పేజీలు వేశారు, 2019-21లో ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 ప్లేస్ అని వేశారు. మరి 23-24 వేయలేదే? ఎక్కడుంది మన స్థానం? అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆయన తీసుకొచ్చినటువంటి పాలసీల ద్వారా వచ్చినటువంటి ర్యాంకింగ్ని సిగ్గు లేకుండా మీరేదో పుడింగిలాగా పొడిసినట్టుగా ఇక్కడ వేశారు. మరి ఏది 2022-23 ఏది, 23-24 ఏది, దానికి ఏది మన ర్యాంకింగ్ ఎక్కడుంది చెప్పాలి. నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి భారతదేశంలో మన ర్యాంక్ ఎంత అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేషియోలో నెంబర్ 1. జాబ్ క్యాలెండర్ లేదు, 2,32,000 ఉద్యోగాల భర్తీ లేదు, 23,000 టీచర్ల ఉద్యోగాల భర్తీ లేదు. గంజాయికి, డ్రగ్స్కి ఈ యొక్క రాష్ట్రంలో విద్యార్థులంతా కూడా, యువత అంతా కూడా మరి నాశనం అయిపోతూ ఉండి ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేక మరి 24% నిరుద్యోగిత శాతంతో దేశంలోని నెంబర్ 1 ర్యాంక్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు నాకు ఒక కళ ఉంది అని ఫ్లెక్సీలేతనం. అదేవిధంగా మా యొక్క రైతన్నకు ఒక కళ ఉంది, నాకు ఒక కళ ఉంది.
మా అక్క చెల్లెమ్మల కళ ఉన్నాయి, నాకు కళ ఉంది. ఏంటి వీళ్ళందరిని మోసం చేయటం, నాశనం చేయటం, ముంచడం అని కళ్ళు. రాష్ట్రాన్ని నువ్వు నాశనం చేసింది, మోసం చేసింది సరిపోలేదా? ఇంకేం మిగిల్చావని ఇంకేం కళ ఉంది? ఇసుక నువ్వే తోడుకున్నావు, మైనింగ్ మొత్తం నువ్వే ఆగించుకున్నావు, కనిపించిన కొండంతా బోడిగుండు చేసావు, రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి బోడిగుండం చేసావు. ఇంకేం కళ మిగిల్చావని, నీ ఇంకేం కళ ఉందంటే మనుషులు కూడా బతికించేటువంటి పరిస్థితి నీకు లేదా? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నా. ఏదైతే మరి యొక్క జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని గ్రాఫిక్ సభలతోని ఊరికే ఓదర కొడతా ఉన్నారో మేము అడుగుతా ఉన్నాం. మీకు ఎవరికైనా నేను చెప్పిన పాయింట్లో అనుమానం ఉన్నా, డౌట్ ఉన్నా, లేకపోతే దమ్మున్నా, ధైర్యం ఉన్నా, చర్చికి మీరు ప్లేస్ మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే మేము రెడీగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా ఇకనైనా ఈ పచ్చి మోసాలని కట్టిపెట్టి ప్రజలకు క్షమాపణ చెప్పి, మొన్న ఏదైతే నువ్వు నీ ముఖంలో ఫీలింగ్స్ అన్నీ తెలిసిపోయినాయో, ఓడిపోవటానికి సిద్ధమై ఓటమిని అంగీకరించి రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రజాగణికానికి ఈ యొక్క నాశనానికి, వినాశానికి క్షమాపణ చెప్పి తప్పుకోమని నిన్ను హెచ్చరిస్తూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాం.